We are talking about the body of the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దేహాన్ని గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. That God had prepared a body for him. దేవుడు తన కొరకు శరీరమును అమర్చాడు అని మనం నేర్చుకుంటున్నాం. And that body was prepared so that it could be given as a sacrifice. మనందరి కొరకు మరి బలి అర్పణగా ఇవ్వబడటానికి యేసయ్య దేహం సిద్ధపరచబడింది. So that it could bear the sins of mankind. మానవులందరి పాపమును తన శరీరం మీద మోయటానికి అది అనుకూలంగా ఉన్నటువంటి దేహం. That is the body of the Lord Jesus Christ. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహం. Now we have seen what the offering up of the body of Jesus Christ on the cross accomplished. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దేహం త్యాగం చేయటం ద్వారా సాధించినటువంటి ఫలితాలు ఏంటో మనం చూసాం. Let's read 1 Peter chapter 2 and verse 24. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Who his own self bare our sins in his own body on the tree. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. He has finished the work. ఆయన చేయవలసిన కార్యాన్ని సంపూర్ణం చేశాడు. He's done everything that we need in this life. ఆయన ఈ భూమి మీద చేయవలసిన ప్రతి కార్యాన్ని సంపూర్ణం చేశాడు. He has accomplished salvation. ఆయన రక్షణను సంపూర్ణం చేశాడు. And he has made the way for us to live holy lives. మనందరం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించుట కొరకు మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. Now while we are talking about the body of Jesus Christ, మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దేహాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు various thoughts come to our mind. అనేకమైనటువంటి ఆలోచనలు మన హృదయానికి వస్తూ ఉంటాయి. We think about the glorious or the glorified body that he had when he rose up from the dead. మరి ఆయన తిరిగి లేచినప్పుడు మరి కలిగి ఉండవలసినటువంటి ఆ మహిమకరమైనటువంటి దేహాన్ని గురించి మనం ఆలోచిస్తాం. Or we think about the spiritual body of Christ that is made up of believers. లేక ఆత్మ సంబంధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని గురించి మనం మాట్లాడుతుంటాం. But sometimes we forget something else. ఇలా ఆలోచిస్తున్న మనం కొన్నిసార్లు ఈ విషయాన్ని మర్చిపోతుంటాం. We forget about our own body. మన శరీరాన్ని గురించి మనం మర్చిపోతుంటాం. What does the Lord want to do with our bodies? మన శరీరములతో ప్రభు ఏమి చేయాలని ఆశపడుతున్నాడు? What should we do with our bodies? మనము మన శరీరాలతో మనం ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడు? As we know, our bodies are meant to serve God. మన యొక్క దేహములు దేవునికి సేవ చేయాలని మనందరికీ తెలుసు. We should honor God with our strength and with our abilities. దేవుడు మనకిచ్చిన సామర్థ్యముతో బలముతో మనం దేవుని పరిచర్య మనం చేయాలి. Just like Jesus gave his body యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తన దేహాన్ని సమర్పించుకున్నాడో as a sacrifice, ఒక సమర్పణగా బలియాగముగా తన దేహాన్ని ఎలాగైతే సమర్పించుకున్నాడో we are called to give our bodies as a living sacrifice. మనం కూడా మన యొక్క దేహములను సజీవ యాగముగా సమర్పించుకోవడానికి మనం పిలువబడ్డాం. We all know that. ఆ విషయం మనందరికీ తెలుసు. Many times Christians say they give their lives to God. చాలా సందర్భాల్లో క్రైస్తవులు వారి మాటలు ఏమంటారంటే మా జీవితాలు దేవునికి సమర్పిస్తున్నామని చెప్తూ ఉంటారు. No thanks, keep it to yourself. God doesn't want it. నీ జీవితం దేవునికి ఎంత మాత్రం అవసరం లేదు. Because you cannot give it. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు దేవునికి ఇవ్వలేవు. What you can give is your body. నువ్వు ఇవ్వగలిగినటువంటిది ఏంటి అని అంటే నీ శరీరమును నువ్వు దేవునికి ఇవ్వగలవు. Christians say, I'll do what I please in my body, but here's my life. చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఏమనంటారంటే నా శరీరం ఏది ఇష్టపడుతుందో నేను దానిని చేస్తుంటాను కానీ నా జీవితాన్ని దేవునికి ఇస్తానంటారు. There's a beautiful old hymn in English. మరి ఇంగ్లీష్ భాషలో ఒక చక్కని మరి పాట ఉన్నది. It begins by saying, take my life and let it be consecrated, Lord, to thee. మా ప్రభువా ఇదిగో నా జీవితాన్ని తీసుకొని నీకు బలియాగముగా సమర్పించుకోండి అని ఆ పాటలో అర్థం ఉంటూ ఉంటుంది. Take my moments and my days, let them flow in ceaseless praise. నా క్షణాలు నా దినములన్నీ నీ కొరకు తీసుకొనమని ఆ పాటలో పాడుతూ ఉంటాడు. Wonderful, no doubt. అది చాలా అద్భుతం, దాంట్లో సందేహం ఏం లేదు. But if he had only written about life, then it would have been a meaningless song. కేవలం ఆ పాటలో ఆ పాట యొక్క అర్థం జీవితాన్ని సమర్పించటం గురించే ఉన్నట్లయితే దానిలో అంత ప్రయోజనం లేదు. But then the writer goes on to talk about how God can use his body
అయితే ఆ రచయిత ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ పాటలో దేవుడు మన శరీరాన్ని ఏ విధంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆ పాటలో రాస్తాడు. He says, take my hands and my feet. ప్రభువా ఇదిగో నా చేతులను నా కాళ్ళను కూడా తీసుకొనండి. Take my body, he says. నా శరీరమును మీరు తీసుకొనండి అని పాడుతుంటాడు. That's what we are called to do, to give our bodies as a living sacrifice. అందుకొరకు అపోస్తలుడైన పౌలు తాను మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, మన శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. Look at 1 Corinthians chapter 9, a passage that you're most probably very familiar with. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి దేవుని వాక్యం. 1 Corinthians 9 verse 27. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరము నలుగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. Now the problem is with the translation sometimes. మరి కొన్నిసార్లు ఈ వాక్యాన్ని తర్జుమా చేయటంలో పొరపాటు జరుగుతుంది. Some translations say I crush my body. కొన్ని ట్రాన్స్లేషన్స్ ఏమని చెప్తాయంటే నేను నా శరీరాన్ని నలగొట్టుచున్నాను. Some say I beat my body. మరికొన్ని ట్రాన్స్లేషన్ లో నా శరీరాన్ని నేను కొట్టుకుంటూ ఉన్నాను. Is that really what God wants you to do with your body? నీవు నీ శరీరంతో నిజంగా అలా చేయాలని దేవుడు ఏమైనా కోరుకుంటున్నాడా? Does he want you to crush it or beat it? నీ శరీరం నల్లగొట్టబడి నీ శరీరం కొట్టబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడా? In the Middle Ages, in the established church, the monks would do that to their own bodies. ఆ దినాల్లో మరి సన్యాసులు వారు సమర్పించుకున్నామని చెప్పి వారి శరీరాలను ఇలా కొట్టుకునేటువంటి వారు. Martin Luther was the great reformer, was a monk. మరి గొప్ప సంస్కరణ తీసుకొని వచ్చినటువంటి మార్టిన్ లూథర్ గారు కూడా ఒకప్పుడు మరి ఈ మాంక్ గా సన్యాసిగా ఉండేటువంటి వాడు. And he was worried about the condition of his soul. ఆయన తన ప్రాణం యొక్క స్థితిని గురించి చాలా వేదన చెందుతూ ఉండేటువంటి వాడు. He wanted to know how to get saved. ఏ విధంగా రక్షించబడాలి అని తను చాలా ఆలోచిస్తూ ఉండేవాడు. The church that he was in told him that he must do penance in order to get saved. మరి తాను వెళ్తున్నటువంటి సంఘములో మరి తాను రక్షణ పొందటానికి వారి కొన్ని మార్గాలు చెప్పేటువంటి వారు. So he did severe penance. He would deny his body its basic needs. ఆయన తన శరీరంలో ఉన్నటువంటి తనకున్నటువంటి ప్రాథమిక అవసరతలన్నిటిని కూడా వాటిని మరి విడిచిపెట్టి చాలా తన శరీరాన్ని కఠినపరుచుకునేటువంటి వాడు. He would fast and pray, sometimes for days on end. కొన్నిసార్లు దినములు తాను ఉపవాసించి ప్రార్థన చేసేటువంటి వాడు. Crying out to God saying, save my soul, O ప్రభువా God. ఇదిగో నా ప్రాణాన్ని రక్షించండి, కాపాడండి అని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించేవాడు. Give me salvation. నాకు రక్షణ దయచేయండి. But he realized the more he did it, the more worried he became about his own condition. ఆయన ఎంత ఎక్కువగా అలా ప్రార్థన చేస్తున్నాడో అంత ఎక్కువగా తన స్థితిని బట్టి వేదనకు గురైపోయేటువంటి వాడు. He had no peace in his heart. అతని హృదయంలో ఎక్కడ కూడా సమాధానం ఉండేది కాదు. So he said, this is not enough. అయితే మార్టిన్ లూథర్ గారు అనుకున్నాడు ఇది సరిపోదు నా జీవితంలో. So he started beating his own body and punishing ఇది himself. సరిపోదు నేను రక్షణ పొందటానికని తన శరీరాన్ని కొట్టుకుంటూ దాన్ని నలగొట్టేటువంటి వాడు. He would take a whip and whip himself. ఆయన కొరడా తీసుకొని తన దేహాన్ని తానే గాయపరుచుకునేటువంటి వాడు. He would whip himself till he would lose consciousness. ఆయన కొన్నిసార్లు స్పృహ కోల్పోయేంత వరకు తన్ను తాను కొట్టుకునేటువంటి వాడు. Is that what it means to beat your body and to crush your body? శరీరమును నలుగగొట్టుకోవటం అంటే దాని యొక్క అర్థం అదేనా? You see, the King James Bible says, I keep under my body. నా శరీరాన్ని నేను స్వాధీనంలో ఉంచుకుంటున్నానని కింగ్ జేమ్స్ బైబిల్లో ఉంటాడు. That means I bring my body into subjection. నా శరీరాన్ని నాకు లోబడినట్లుగా స్వాధీనంలోనికి నేను తెచ్చుకుంటున్నాను. Not beat it or crush it. అంతేగాని దాన్ని నలుగొట్టి కొట్టుకోవటం అని కాదు. People in some religions practice that. కొన్ని వివిధ మతాల్లో ప్రజలు ఈ విధమైనటువంటి దాన్ని అనుసరిస్తూ ఉంటారు. They think they can please God by beating their bodies. నా శరీరాన్ని కొట్టుకోవటం ద్వారా దేవునికి నేను ప్రీతి కలిగిస్తానని కొంతమంది అనుకుంటారు. That will never please God. నీ దేహాన్ని గాయపరచుకోవటం ద్వారా దేవునికి ఏమీ ప్రీతి కలగదండి. What he wants is subjection. మన నుండి దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే విధేయత, ఆయనకు లోబడి ఉండటం. Just like Jesus gave his body to God. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తన శరీరాన్ని పూర్తిగా తండ్రి స్వాధీనానికి అప్పగించాడో ఆ విధముగా And said, let thy will be done. ఆయన ప్రార్థిస్తున్నాడు,
నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక. We must bring our bodies into దేవుని subjection. బిడ్డలారా, మనము కూడా మన శరీరములను ఆ విధముగా దేవునికి లోబడేటట్టుగా సమర్పించుకోవాలి. Now look at this. Paul compares the Christian life with an athlete who is training for a run, for a running race. మరి క్రైస్తవ జీవితాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ పరుగు పందెంలో పాల్గొనేటువంటి ఒక ఆటగాడితో పోలుస్తా ఉన్నాడు. To one who is training to win a prize. మరి బహుమానం పొందునట్లుగా ఒకడు ఏ విధంగా శిక్షణ పొందుతాడో తెలియజేస్తున్నాడు. He says, if I don't keep my body under and bring it into subjection, ఒకవేళ నేను నా శరీరాన్ని నలుగొట్టి దాన్ని నా స్వాధీనంలోనికి తెచ్చుకొనకపోతే, after I've preached to others, I myself will be a castaway. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో. What does it mean to be a castaway? భ్రష్టుడనైపోతాను అని అంటే అర్థం ఏంటి? If you look at that word and see how it is used in other parts of the scripture, ఆ వచనాన్ని గనక మనం లోతుగా ఆలోచించి అది ఏ విధంగా ఉపయోగించారో తెలుసుకోగలిగితే, its basic meaning is to be disapproved. అంటే దేవుని చేత నేను ఇక అంగీకరించబడను అన్నటువంటి అర్థం, or disqualified. లేకపోతే దేవుని చేత నేను అంగీకరించబడను, తృణీకరించబడతాను. You see, he's talking about an athlete, remember. అంటే ఇక నేను అర్హుడుగా ఉండను అన్నటువంటి మాట చెప్తున్నాడు. ఒక ఆటగాడిలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. If the athlete follows the rules, ఒకవేళ ఈ ఆటగాడు తను ఆ నియమ నిబంధనలను పాటించగలిగితే, he'll be allowed to run. అతను పరిగెత్తడానికి అర్హుడవుతాడు. But if he's not disciplined enough and has not trained enough, ఒకవేళ తన శరీరాన్ని సరిగా క్రమశిక్షణలో ఉంచుకొనలేకపోతే, and he breaks the rules, ఆయన ఆ నియమాలను ఉల్లంఘిస్తే, the umpire will disqualify him. అక్కడ ఉన్నటువంటి ఎంపైర్ అతన్ని అనర్హుడిగా చేస్తాడు. This is not talking about anybody losing their salvation. ఇది రక్షణ పోగొట్టుకుంటారు అన్నటువంటి విధానంతో ఇక్కడ మాట But మాట్లాడలేదు. he's saying, I will be disqualified for the ministry. అంటే పరిచర్య కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి సేవ కొరకు నువ్వు అనర్హుడవైపోతావు. You will be disqualified to do anything for the Lord. దేవుని కొరకు నువ్వు ఏదైనా కార్యం చేయటానికి నువ్వు అంగీకరించబడవు. If your body is not brought into subjection. నీ శరీరం క్రమశిక్షణలోనికి తీసుకొని రాకపోతే ఇదే జరుగుతుంది. Remember, we are called to train our children in the way that they should go. మన పిల్లలు వారు నడవలసిన త్రోవలో నడవటానికి మనం నేర్పించాలని మనం విన్నాం. That's the first ministry that every Christian has, to train their own children. ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి మొట్టమొదటి పరిచర్య ఏంటంటే వారి పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలి. But I think even before we engage in that ministry, మనము ఆ పరిచర్య ఆరంభించడానికంటే ముందుగా we must train our bodies. మనము మన శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. Just like an athlete trains for a race. మరి ఒక ఆటగాడు తన పరుగు పందెం కొరకు ఏ విధంగా శిక్షణ పొందుతాడు? Remember, we are in a race. మనము కూడా పరుగు పందెంలో ఉన్నాం. In Hebrews 12 it says, run the race. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసాం, మనం పరిగెత్తాలని మనం నేర్చుకున్నాం. With patience it says. మరి సహనముతో మనం పరిగెత్తాలని మనం నేర్చుకున్నాం. Looking unto Jesus. మన ప్రభువైనటువంటి యేసు వైపు చూస్తూ. All that's fine, but we cannot do it if our bodies are not brought into subjection. అది మంచిదే, కానీ ఒకవేళ నీ శరీరాన్ని నీ స్వాధీనంలోనికి తెచ్చుకొనకపోతే ఆ పందెములో నువ్వు పాల్గొనలేవు. The thing is, this flesh, this body has a mind of its own. ఈ శరీరము తనకిష్టమైనటువంటి మనస్సును కలిగినటువంటిది. Just like we have a mind with which we think, మనము ఆలోచించేటువంటి మనస్సును మనం ఏ విధంగా కలిగి ఉన్నామో, the body has a mind of its own. మన శరీరం కూడా దానికి ఒక మనస్సు అనేటువంటిది ఉన్నది. Paul calls it the carnal mind. మరి పౌలు దీన్ని లోక సంబంధమైనటువంటి మనస్సు అని పిలుస్తూ A ఉంటాడు. fleshly mind. శరీర సంబంధమైనటువంటి మనస్సు. And he says the carnal mind is enmity against God. శరీర సంబంధమైనటువంటి మనస్సు దేవునికి శత్రువుగా ఉన్నటువంటిది. It has a mind of its own. అంటే తన సొంత మనస్సు అది కలిగి ఉండి, It's got a will of its own. అది తన సొంత చిత్తాన్ని కలిగి ఉండి, And it tries to bring you into subjection to itself. నిన్ను కూడా దాని స్వాధీనంలోనికి తీసుకొని రావడానికి శరీరం ప్రయత్నం చేస్తుంది. Some preachers talk about spiritual warfare. కొంతమంది ప్రసంగికులు ఆత్మీయ పోరాటాన్ని గురించి మాట్లాడుతుంటారు. And they think, really, I've seen this, they have no clue about spiritual warfare. చాలా మంది దైవజనులు ఆత్మీయ పోరాటాన్ని గురించి మాట్లాడతారు, కానీ
అసలు ఆత్మీయ పోరాటం అంటే ఏంటో అవగాహన లేకుండా ఉంటుంటారు. They think a spiritual warfare is only with principalities and powers and rulers of darkness. ఆత్మీయ పోరాటం అంటే అంధకార లోక సంబంధులకు ప్రధానులతోనూ పోరాడేటువంటిది అనుకుంటుంటారు. That is the easiest part of the spiritual warfare. అది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఆత్మలతో పోరాటం అనేది చాలా సులభమైనటువంటిది. The toughest part is to fight your own flesh. కానీ చాలా కష్టమైనటువంటి పోరాటం ఏంటో తెలుసా? నీ శరీరంతో పోరాటమే చాలా కష్టమైనది. Bring it into subjection. నీ శరీరాన్ని స్వాధీనపరచుకోవటం చాలా కష్టం. The body constantly demands control. మన శరీరము నిత్యము కూడా ఒక కంట్రోల్ అనేటువంటిది కోరుకుంటున్నటువంటిది. But as believers we must resist the demands of the flesh. అయితే దేవుని బిడ్డలముగా మనందరం కూడా శరీరం కోరుకునేటువంటి వాటిని మనం వ్యతిరేకించేటువంటి వారముగా ఉండాలి. And bring the body into subjection. అలాగూ చేస్తూ నీ శరీరాన్ని లోబర్చుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. This is talking about discipline. ఇది క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్న మాట. This morning we started the service here at 4 o'clock. ఈ ఉదయకాల సమయం మరి 4 గంటలకే మనం ఇక్కడ ఆరాధన ప్రారంభించాం. It takes a lot of discipline to be there on time. మరి ఈ 4 గంటలకే మనం ఇక్కడికి రావాలి అని అంటే ఎంత క్రమశిక్షణ మనకు అవసరం? The body says, don't do it today, it's all right if you don't go one day. శరీరం ఏమని చెప్తుంటే అంత తొందరగా వెళ్ళలేవు కదా, అలసిపోయావు, పర్వాలేదులే అని నీ శరీరం చెప్తుంది. You've gone there the rest of the days of the week. వారమంతా నువ్వు అక్కడికి వెళ్ళావు కదా. Today is Sunday morning, just relax and go to the church service regularly. ఈ రోజు ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళే సమయంలో వెళ్తే సరిపోతుందిలే అని నీ శరీరం చెప్తుంది. Or on Sundays when you have to go to church, the body says, I'm tired now, just rest for a little bit more. లేదంటే కొన్నిసార్లు నువ్వు సంఘానికి వెళ్ళాలని, మందిరానికి వెళ్ళాలని సిద్ధపడుతుంటే నీ శరీరం అంటుంది ఇంకొంచెం సేపు విశ్రాంతి తీసుకో, పర్వాలేదు. You can go by the time the message starts. నీవు స్టార్టింగ్ లోనే వెళ్ళటం ఎందుకు, ప్రసంగం సమయంలో వెళ్తే సరిపోతుంది కదా. Or you can go when the message ends. లేకపోతే ప్రసంగం ముగింపులో నువ్వు వెళ్ళినా పర్వాలేదు అని నీ శరీరం చెప్తుంటుంది. It has a mind and a will of its own. అంటే శరీరానికి కూడా తనకు ఒక సొంత మనస్సు, తన ఇష్టం అనేటువంటిది ఉంటుంది. And it constantly fights to bring you under its control. శరీరము తన మనసుతో తన ఇష్టముతో నిన్ను తన స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. Discipline is a painful experience. క్రమశిక్షణ అనేటువంటిది ఒక బాధాకరమైనటువంటి అనుభవమే. It's not easy to discipline yourself. నిన్ను నీవు క్రమశిక్షణలో తెచ్చుకోవటం అంత సులభమైనటువంటిది కాదు. Have you exercised any time? నీవు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసావా? Have you gone for long swift walks? ఎక్కడైనా Long walks. మరి నీవు ఎప్పుడైనా మరి వాకింగ్ కొరకు వెళ్ళావా బయటికి? And you walk very fast? చాలా వేగంగా ఎప్పుడైనా నడిచావా? Have you gone to the gym and lifted up weights? లేక జిమ్ కి వెళ్ళి బరువులు ఎత్తడానికి ప్రయత్నం చేసావా? You know how painful it is. అది ఎంత కష్టమో తెలుసా? Your body protests against it. నీ శరీరం దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. And it says, stop it, I don't want this anymore. ఓ ఇది నేను చేయలేనిక ఆపేసేమని నీ శరీరం అంటుంది. It involves a lot of suffering for the flesh. అంటే నువ్వు క్రమశిక్షణలో తెచ్చుకోవాలి నీ శరీరం అని అంటే శరీరం చాలా శ్రమ పడాలి. Yet there's strength in the body. అలా చేయటం అది శరీరానికి బలాన్ని కలగజేస్తుంది, నిజమే. You know, when I come here every morning, నేను ప్రతి ఉదయం ఇక్కడికి వస్తున్నప్పుడు I pass through the army area. నేను ఈ మిలిటరీ ఏరియా నుండి, ఆర్మీ ఏరియా నుండి నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. Even at 4:30 sometimes in the morning, కొన్నిసార్లు ఉదయం 4:30 గంటలకు కూడా I see men and women walking or jogging there. చాలా మంది పురుషులు, స్త్రీలు మరి నడుస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. And I think to myself, what determination they have. మరి నేను నా గురించి నేను ఆలోచిస్తుంటాను, వారు ఎంత పట్టుదల, ఒక దీక్ష కలిగి ఉన్నారు. What determination, what willpower. ఎంత మరి ఆ ఆలోచన విధానాన్ని సాధించాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. The same kind of discipline is necessary for our spiritual lives. క్రైస్తవులందరి కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఒక క్రమశిక్షణ అనేటువంటిది అవసరం. If you want to do what God wants you to do, దేవుడు నిన్ను ఏమి చేయమని కోరుతున్నాడో అది చేయటానికి నువ్వు ఇష్టపడితే you have to discipline your body నీ శరీరాన్ని నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవాలి. and bring it into subjection. దానిని నీవు లోబర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. Now there is a danger here ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది. that you could go into something like a military discipline with yourself. నీవు కొన్నిసార్లు ఈ మిలిటరీ డిసిప్లిన్ లోకి కొన్నిసార్లు వెళ్ళటానికి అనుకుంటావు. Military kind of discipline is very rigid.
మరి మిలిటరీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ డిసిప్లిన్ చాలా భయంకరమైనటువంటిది. You will not care for anybody around you. You have to just follow the rules. నీ చుట్టూ ఉన్న వారి గురించి ఏమీ నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. వారికి నీవు నీ గురించి ఆలోచించాలి. It doesn't matter if somebody falls down, you keep walking. ఒకవేళ నీ పక్కన నడుస్తున్న వాడు పడిపోయినా నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు మాత్రం క్రమశిక్షణలో నడుస్తూ ఉండాలి. No, that's not the kind of discipline we are called to do. క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి క్రమశిక్షణ అలాంటిది కాదు. It's a spiritual discipline. మనది ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణ. It's a spirit-led discipline. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి క్రమశిక్షణ. It is a spirit-empowered discipline. దేవుని ఆత్మ మనల్ని బలపరిచేటువంటి క్రమశిక్షణ. It's a discipline that glorifies God ultimately. ఈ క్రమశిక్షణ ముగింపులో దేవునికి మహిమ తెచ్చేటువంటి క్రమశిక్షణ. Look at 1 Peter chapter 4 verses 1 to 4. It's important to understand. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఒకసారి మనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీయు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. Maybe some of you thought I'm bringing a forced application here between the death of Christ and our bodies. యేసుక్రీస్తు యొక్క మరణము మన శరీరాన్ని గురించి మాట్లాడుతూ మిమ్మల్ని ఏదో బలవంతపు మరి ఆచరణాత్మక విషయాలు మీకు నేర్పిస్తున్నానేమో అని మీరు అనుకోవచ్చు. The Bible makes that connection. బైబిల్ ఆ విషయాన్ని మాట్లాడుతున్నది. For as much as Christ hath suffered for us in the flesh, క్రీస్తు తన శరీరమందు మన కొరకు శ్రమపడెను గనుక he that suffered in the flesh hath ceased from sin. క్రీస్తు శరీరమందు శ్రమపడి ఆయన పాపమునకు దూరముగా ఉన్నాడు. If you also suffer in the flesh, నీవు కూడా నీ శరీరంలో శ్రమ పడితే you will cease from sin. నీవు పాపము నుండి దూరముగా ఉంటావు. Now look at this. ఈ విషయాన్ని గమనించండి. When you discipline your body, నీ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచినప్పుడు it is tantamount to suffering in the flesh. అంటే అది నీ శరీరంలో నువ్వు శ్రమ అనుభవించేటువంటిదిగా ఉంటున్నది. You suffer when you say no to the flesh. నీవు శరీరానికి నేను ఇది చెయ్యను అని నీ శరీరంతో చెప్పినప్పుడు నీ శరీరానికి కొంత శ్రమ కలగవచ్చు. The flesh will tell you, sleep for a little bit more, you can go later. నీ శరీరం అంటుంది ఇంకో కొద్దిసేపు, ఇంకో గంట సేపు పడుకో, నువ్వు తర్వాత వెళ్ళొచ్చులే నీ శరీరం అంటుంది. Just extend that alarm, you can just let it ring the next time and you can get up. నీ అలారం ఇంకోసారి మోగినప్పుడు లేద్దువులే అని నీ శరీరం చెప్తుంది. But when you say no to it and get up, you're suffering. You know that experience. నీవు నీ శరీరం చెప్పినటువంటి ఆ మాటకి నో చెప్పి నువ్వు లేస్తున్నప్పుడు నీ శరీరానికి తప్పకుండా నీకు శ్రమ కలుగుతుంది. It says, give me rest. నాకు విశ్రాంతి నీవు అని శరీరం అంటుంది. You say, no, I'm not going to give నువ్వు you. దానికి నో అని చెప్తున్నావు. But you see, when you discipline your body, దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని నువ్వు క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు the main purpose of it is for you to have victory over sin. నీ శరీరాన్ని క్రమశిక్షణ పరచడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాపము మీద విజయం పొందటానికి. This is necessary to cease from sin. ఇది పాపము జోలికి వెళ్లకుండా ఉండటానికి ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా అవసరమైనటువంటి. You know why many Christians cannot give up certain sins? ఎందుకు కొన్నిసార్లు అనేక మంది క్రైస్తవులు కొన్ని పాపాలు విడిచిపెట్టలేకపోతున్నారు? It's because they have not suffered in the flesh. ఎందుకంటే శరీరంలో దాని విషయంలో శ్రమ అనుభవించడానికి ఇష్టపడట్లేదు. And I'm not talking about some pain or some disease. నేను ఏదో బాధను గురించి, రోగాన్ని గురించి నేను మాట్లాడలేదు. I'm talking about suffering because you say no to the flesh. నీవు పాపానికి నో అని చెప్తున్నందుకు నీ శరీరంలో శ్రమ అనుభవిస్తూ ఉన్నావు. The Bible says, brethren, we are not debtors to the flesh to live after the flesh. మనము శరీరానుసారంగా జీవించడానికి శరీరానికి రుణస్థులమై లేమని దేవుని వాక్యం అంటుంది. We are not debtors to the flesh. మనం శరీరానికి రుణస్థులము కాదు. We are not slaves of the flesh. మనం శరీరానికి బానిసలముగా ఉన్నటువంటి వారము కాదు. The Bible says sin shall no more have dominion over you. పాపమునకి ఇక మీదట మన మీద అధికారం లేదని దేవుని వాక్యం అంటున్నది. Because this flesh has been crucified with Christ. ఎందుకంటే ఈ శరీరము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది.
There was a time when we were debtors to the flesh, ఒక సమయం ఉండేది, అప్పుడు మనం శరీరానికి రుణస్థులుగా ఉండేవాళ్ళం, when we were its slaves, మనము బానిసలుగా ఉన్నాం, and we had to obey its dictates in our lives. మనము శరీరం అప్పట్లో ఏమి చెప్తే దానికి లోబడుతూ బానిసలుగా ఉండేవారం. But Christ has made us free. అయితే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. Because we died with him, our flesh was crucified. ఎందుకంటే మనం ఆయనతో కూడా చనిపోయాం, మన శరీరం ఆయనతో కూడా సమాధి చేయబడింది. Our old man was crucified. మన సొంత అంటే మన అంతరంగ పురుషుడు మరి మన యొక్క శరీరము చంపబడింది క్రీస్తుతో కూడా. Our sin nature was crucified. మన పాప స్వభావము చనిపోయింది. It was buried with Christ. అది క్రీస్తుతో కూడా సమాధి చేయబడింది. And when we rose up again, మనం మరలా తిరిగి లేచినప్పుడు we rose up to walk in newness of life. మనము నూతనత్వముతో నడవటానికి తిరిగి లేపబడ్డాం. That's why Paul said, I'm crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in అందుకే me. పౌలు మాట్లాడుతుంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. And the life which I now live in the flesh, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము I live by the faith of the Son of God who loved me and gave himself for me. మరి విశ్వాసము చేత నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్న వాని కొరకు జీవించబోతున్నాను. We don't have to obey the flesh. మనం శరీరానికి లోబడాల్సినటువంటి అవసరత లేదు. But the reality is when we deny its demands, వాస్తవం ఏంటంటే శరీరం కోరుకున్నటువంటి విషయాలు మనం కాదని చెప్పినప్పుడు we suffer. మన శరీరంలో బాధ అనుభవిస్తాం. But it's that very suffering which gives us victory over sin. ఆ పాపానికి నో చెప్పటం ద్వారా మన శరీరం పొందుతున్నటువంటి బాధ ద్వారా మనం విజయాన్ని సాధించబోతున్నాం. The more we indulge our body, మన శరీరాన్ని ఎంత ఎక్కువగా మనం ఉపయోగిస్తామో, remember, the more powerful it becomes. అది అంత శక్తివంతం అవుతుంది. The more you say yes to it, నీవెంత ఎక్కువగా ఎస్ అని చెప్తావో, the more control it has over you. మరి నీ మీద అది ఎక్కువగా అధికారాన్ని చలాయిస్తుంది. For example, we all love eating, very few people don't love to eat. చాలా కొద్ది మంది మాత్రమే భోజన ప్రియులు ఉండరు, కానీ మనలో అనేకులు భోజన ప్రియులుగా ఉంటారు. But if you give in to the demands of the flesh, శరీరం కోరుకున్నదల్లా నువ్వు దానికి ఇచ్చావనుకోండి, you start loving food more and more and more. ఇంకా అధికముగా నువ్వు ఆహారాన్ని తినటానికి కోరుకుంటూ ఉంటావు. And the result is you become a glutton. దాని ద్వారా మనం ఏమైపోతామంటే తిండిబోతులం అయిపోతాం. And gluttony is a sin in the Bible. తిండిబోతుతనం పరిశుద్ధ గ్రంథంలో పాపమని దేవుని వాక్యం అంటున్నది. What does the body demand from you? శరీరం నీ దగ్గర నుండి ఏం కోరుకుంటుంది? Like we said, food first and foremost, that's what it needs. మొట్టమొదటిగా శరీరానికి అవసరమైనటువంటిది ఆహారం. And it demands food. ఆహారం నీ యొద్ద నుండి కోరుకుంటుంది. And it demands sometimes even when it doesn't need it. కొన్నిసార్లు ఆ శరీరానికి అవసరం లేనప్పుడు కూడా అది ఆహారాన్ని కోరుతుంది. I don't want to get too much into this. దీని గురించి నేను ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ But you know what the world wants you to become? లోకము నువ్వు ఏ విధంగా ఉండాలని కోరుకుంటుంది తెలుసా? It wants you to become fat, లోకము నువ్వు లావైపోవాలని కోరుకుంటుంది, unhealthy, అనారోగ్యంతో ఆరోగ్యం లేకుండా ఉండాలని, and stupid. మరి వెర్రితనంతో ఉండాలని కోరుకుంటుంది. So that you don't meddle with what the devil wants to do with the world. మరి లోకముతో సాతానుడు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో ఇక దానికి నువ్వు వ్యతిరేకత లేకుండా ఉండాలని లోకం ఆశపడుతుంది. It will render you a good for nothing person. నీవు ఎందుకు పనికిరాని వ్యక్తిగా నిన్ను తయారు చేయడానికి అది ప్రయత్నం చేస్తుంది. Right, you see sometimes people sitting on their couches before the television కొన్నిసార్లు కొంతమంది టెలివిజన్ ముందు మరి కూర్చొని ఉంటారు, and eating pizza and popcorn for hours and hours and hours. మరి టెలివిజన్ ముందు టీవీ ముందు కూర్చొని పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, పాప్కార్న్లు ఇవన్నీ తింటా ఉంటారు. What's going to be the result? గంటల తరబడి అలా కూర్చొని తింటా ఉంటే ఏం జరిగింది? You become fat, you ఒకటి become లావ్ అయిపోతావు, unhealthy, అనారోగ్యంతో ఉంటావు, and you become stupid. Your brain won't work properly. నీ బుర్ర ఇంకేమాత్రం పని చేయదు, వెర్రితనంతో ఉంటావు. Sometimes the other way is also true. కొన్నిసార్లు ఇంకో విధానంలో కూడా ఇది వాస్తవం. One side is overeating, ఒకవైపు అధికంగా తిండిపోతుతనం, on the other side neglecting proper nutrition for your body. మరొక వైపున అసలు తీసుకోవలసినటువంటి పోషక ఆహారాన్ని
తీసుకోకుండా శరీరాన్ని నిర్లక్ష్యం చేయటం. There's a balance and you must maintain that balance. మనం ఈ రెండింటిని సమాంతరంగా మనం మెయింటైన్ చేయగలగాలి. That's what discipline is about. క్రమశిక్షణ అంటే అదే. If you don't do it, మనం సమతుల్యతను పాటించకపోతే your body will demand either of the extremes. నీ శరీరము అధికముగా కోరుకుంటుంది, లేదంటే ఏమి వద్దని అంటుంది. Another example, it demands rest from you, as we already spoke about. మనందరం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. Sometimes it says just do nothing, just relax. కొన్నిసార్లు నీ శరీరం అంటుంది ఈ రోజు ఏమీ చేయవసరం లేదు, అలా రిలాక్స్ అయితే చాలు అంటుంది. You become lazy. సోమరి వాళ్ళం అయిపోతాం. Laziness is a sin in the Bible. సోమరితనం పాపం అని బైబిల్ You చెప్తున్నది. see how your body ultimately wants to lead you to sin. చూడండి, నీ శరీరం నిన్ను ఏ విధము చేతనైనా సరే పాపంలోనికి నడిపించాలనేటువంటి దాని ఆలోచన. On the other side, some people overwork their bodies. మరికొంతమంది తన శరీరముతో చేయవలసిన పని కంటే ఇంకా ఎక్కువగా శరీరంతో పని చేస్తుంటారు. And they neglect the health of their body. శరీరం యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ పని చేస్తారు. Look at Colossians chapter 2 and verse 23. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23. 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహశిక్ష వినయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. No, I really don't know how that sounds, but the simple way of understanding is this. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే, Some people worship their wills. కొన్నిసార్లు అనేక మంది వారి ఇష్టాలను ఆరాధిస్తూ ఉంటారు. Right, their willpower. వారి యొక్క స్వచిత్తాన్ని ఆరాధిస్తూ ఉంటారు. I'll show you how strong my willpower is. నేను నా స్వచిత్తం ఎంత బలమైనదో నేను చూపిస్తాను చూడండి You అంటారు. see, underlying that is pride. Really, pride is a sin. అంటే అది గర్వముతో సమానముగా ఉన్నది. గర్వించటం పాపం అని బైబిల్ అంటున్నది. It's a show of wisdom in will worship. అంటే నీ జ్ఞానాన్ని చూపించుకుంటూ నేను ఎంతటి వాడనో అని అతిశయించేటువంటి విధానం. And you show your willpower by neglecting the body. నేనేంటో చూపిస్తాననుకుంటూ నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు. It doesn't honor the satisfying of the flesh. అంటే అది శరీరానికి తృప్తి కలిగించేదాన్ని ఘనపరిచేదిగా ఉండదు. Now you see, you must take care of your flesh. నీ శరీరాన్ని నువ్వు తప్పకుండా పట్టించుకునేవాడవుగా ఉండాలి. You don't over pamper it, nor do you neglect it. దాన్ని ఎక్కువగా మరి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, లేకపోతే పూర్తిగా నిర్లక్ష్యం చేయటం. You don't become lazy, nor do you overwork it. మరి సోమరిగా ఉండకూడదు, అతిగా కష్టపడకూడదు. Both are sin. రెండు పాపమే. Some people are obsessed with cleanliness. కొంతమంది మరి ఈ పరిశుభ్రత విషయంలో They're obsessed with it. They're crazy about it. వారు పరిశుభ్రతను గురించి చాలా అతిగా ఆలోచన చేస్తుంటారు. Then there are others who completely neglect it. మరికొంతమంది అసలు పరిశుభ్రతనే పట్టించుకోరు. They neglect hygiene. వారు మరి హైజీన్ ఆరోగ్యకరమైనటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. You see the careless attitude some people have towards hygiene. అంటే ఈ హైజీన్ విషయంలో ఎంతమంది నిర్లక్ష్య భావంతో ఉంటున్నారో ఒకసారి And then you ఆలోచించండి. have some other people who are obsessed with it. మరికొంతమంది ఏమో దాని గురించి అతిగా ఆలోచన చేస్తుంటారు. In both these extremes, there is no honoring of God. రెండు కూడా దేవునికి ఏమాత్రము ఘనతను తీసుకొని రావు. You see, the body is really something that can make you go to extremes. శరీరము ఎలాంటిదంటే కొన్నిసార్లు నీవు అతిగా చేయనట్లుగా నిన్ను బలవంతం చేస్తుంది. Some people are obsessed with their appearance. కొంతమంది వారు ప్రజల ఎదుట ఎలా కనబడాలన్న దాని గురించి అతిగా ఆలోచన చేస్తారు. Then there are others who completely neglect it. మరికొంతమంది ఎలా ఉన్నా పర్వాలేదులే అని అసలు వారి శరీరం విషయంలో పట్టించుకోరు. Some people want to show off how good their muscles are and their body is. కొంతమంది వారు ఏ విధమైనటువంటి బలమైన కండరాలు కలిగి ఉన్నారు ఇతరులకు చూపించాలని ప్రయత్నం So చేస్తారు. they make sure they dress in such a way. వారు వారి కండరాలు కనబడినట్లుగా చక్కగా డ్రెస్సును సిద్ధపరచుకుంటారు. Then there are others who dress so shabbily you'll think they're tramps on the road. మరికొంతమంది అసలు పిచ్చివాళ్ళనుకుంటాం, వారు మరి శరీరాన్ని పట్టించుకునే విషయంలో ఏమాత్రం ఆలోచన కలిగి ఉంటారు. Extremes, that's what the body does. అయితే అటు లేకపోతే ఇటు అతిగా చేస్తూ ఉంటారు. Some people get too obsessed with their health. కొంతమంది ఆరోగ్య విషయంలో అతిగా ఆలోచన చేస్తుంటారు. Right, so they really push their bodies to the limit.
వారి యొక్క శరీరాన్ని చాలా మరి అవధిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. Every day they run like 7-8 kilometers. ప్రతిరోజు 7-8 కిలోమీటర్లు పరిగెడుతుంటారు ఆరోగ్యం కాపాడుకోవాలి. Whether they need it or not. వారికి అంత అవసరం ఉన్నా లేకపోయినా They get obsessed with it. వారు దాని విషయంలో అతిగా చేస్తూ ఉంటారు. Some people develop unhealthy habits. కొంతమంది అనారోగ్యకరమైనటువంటి అలవాట్లను వారు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. But the other extreme is you develop good habits మరి కొంతమంది మంచి హ్యాబిట్స్ ని అతిగా చేస్తూ ఉంటారు. and become so rigid in maintaining those habits ఆ యొక్క అలవాట్లను మెయింటైన్ చేయడానికి చాలా కఠినంగా మారిపోతుంటారు. that they don't care if somebody gets hurt because of their rigidity. వారి యొక్క ఈ పద్ధతులను బట్టి ఎదుటివారు గాయపరచబడిన ఇబ్బందికరంగా ఉన్న దాన్ని పట్టించుకోరు. I'm trying to show you how the body drives you to extremes. నేను ఈ ఉదయకాల సమయం మీరు ఏం అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నానంటే మన శరీరం ఏ విధంగా కొన్నిటిని అతిగా చేయటానికి కొన్నిటిని అసలు పట్టించుకోకుండా ఉండటానికి ఎలా ఉంటుందో చూపిస్తున్నా. That's why the Bible talks about moderation. అందుకొరకే దేవుని వాక్యం మరి ఒక మాదిరికరమైనటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్నారు. The key is moderation. Do everything in a balanced way. సమస్తము సమతుల్యమైనటువంటి విధానంలో చేసేటువంటి వారముగా దేవుని బిడ్డలమైన మనం ఉండాలి. No, don't get me wrong. ఇక్కడ దయచేసి పొరపాటుగా అర్థం చేసుకొనవద్దు. There are some Christians really who believe that it's all right to drink moderately. మరి To drink alcohol in a balanced way. మరి ఇక్కడ అన్ని సమతుల్యంగా పాటించాలి అని అంటే ఇక్కడ మళ్ళీ నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే అయితే కొంచెం మత్తు మందు పుచ్చుకోవటంలో తప్పేమి లేదులే, అతిగా తాగవసరం లేదు కానీ కొంచెం పుచ్చుకోవచ్చు అనుకుంటారు. We are not talking about moderate drinking or social drinking and that kind of nonsense. మనము ఈ మత్తు పానీయాల గురించి సమాజంతో కలిసి మత్తు పానీయాలు ఎంజాయ్ చేసే విషయం గురించి నేను మాట్లాడలేదు. Oh, I don't drink every day, I drink only once in a while. అయ్యా పాస్టర్ గారు నేను ప్రతిరోజు తాగను, ఎప్పుడో ఒక్కసారి తాగుతూ ఉంటాను. Somebody has researched and said that if you drink once a week, it is enough to damage your liver. కొంతమంది రీసెర్చ్ చేసి చెప్పారు వారానికి ఒక్కరోజు తాగినా అది నీ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. They of course run to the scriptures. Didn't Paul say to Timothy, take a little wine for thy often infirmities, for thy stomach's sake? దానికి వారు ఎంచుకుంటున్నటువంటి వాక్య భాగాలు ఏంటంటే పౌలు తిమోతితో అంటాడు నీ కడుపులో ఉన్నటువంటి నొప్పి నిమిత్తం జబ్బు నిమిత్తం నీవు కొంచెం ద్రాక్షారసం పుచ్చుకోమన్నాడు కదా, అందుకే నేను కొంచెం పుచ్చుకుంటానంటారు. First of all it was grape juice. మొట్టమొదటిగా పౌలు చెప్పింది ఏంటది? ద్రాక్ష రసం. Secondly he said drink it as medicine, not for pleasure. రెండవది శరీరంలో ఆనందం తృప్తి కొరకు కాదు, ఒక మెడిసిన్ గా తీసుకోమని చెప్పాడు. In those days there were no Apollo medical shops and all these other ones that have come up. ఆ రోజుల్లో అపోలో మెడికల్ షాప్స్ కానీ ఇలాంటి మెడికల్ షాప్స్ మందుల షాపులు ఏమీ ఉండేవి కాదు. Today you have them, you can go there, you don't need to get alcohol. ఈ రోజు నీకు కడుపులో జబ్బు చేస్తే నువ్వు వెళ్ళి ఆల్కహాల్ తాగటం కాదు, మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ కొనుక్కోవాలి. That was medicine for them. అది ఆ రోజుల్లో మెడిసిన్ గా వాడేటువంటి వాడు. You see, the thing is when your body demands it, you find excuses to please it. ఇక్కడ విషయం ఏంటంటే నీ శరీరం ఏదైనా కోరుకుంటున్నప్పుడు నీవు దాన్ని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. You don't want to suffer by saying no to the flesh. శరీరానికి నో అని చెప్పడానికి నువ్వు ఇష్టపడవు. Because if you do it, you will suffer. ఎందుకంటే నువ్వు అలా నో అని చెప్పిన ప్రతిసారి నీ శరీరం ఇబ్బంది పడుతుంది కనుక నో అని చెప్పవు. Now let me tell you what you ought to do. అయితే మనం ఏమి చేయాలో నేను చెప్పబోతున్నాను. In order to keep the body under and bring it into subjection, నీ శరీరం క్రమశిక్షణలోనికి తీసుకొని దాన్ని లోబర్చుకోవాలి అని అంటే one of the keys to doing that ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే is to fast regularly. మరి క్రమం తప్పకుండా ఉపవాసం ఉండాలి. Fasting is something that the body hates. మరి శరీరము ద్వేషించేటువంటి వాటిల్లో ప్రాముఖ్యమైనది ఉపవాసం. I'm not saying that you fast to punish yourself, don't get me wrong. నీ శరీరాన్ని శిక్షించుకోవటానికి ఉపవాసం ఉండకూడదు. And I'm not saying that you fast like Jesus Christ for 40 days and 40 nights. లేక మరలా అతిగా వెళ్ళిపోయి యేసుక్రీస్తులాగా 40 రాత్రింబగళ్ళు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటానని అనుకోవద్దు. Do it for 1 or 2 days a week.
మరి 1-2 రోజులు లేకపోతే ఒక వారం రోజులు నువ్వు అలా చేయవచ్చు, తప్పేం లేదు. No, I mean once in a week. మరి వారంలో ఒక రోజు నువ్వు అలా చేయవచ్చు, తప్పేం లేదు. Or 2 days in a week. లేక వారంలో 2 రోజులు. Or as necessary as you find the burden in your heart. లేక నీ హృదయంలో భారమును బట్టి నువ్వు అలాగ చేయవచ్చు. As the Lord leads you. దేవుడు నిన్ను నడిపించిన రీతిగా. So you ask God and say, Lord, how do you want me to do this? నువ్వు దేవుని అడుగు, దేవుని సన్నిధిలో ప్రభువా నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ఏ విధంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. Christians, you know, I find it very funny when they talk about fasting sometimes. కొన్నిసార్లు క్రైస్తవులు ఉపవాసాన్ని గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వొచ్చేస్తుంటారు. They maneuver carefully around their food times and the rest of the time they call fasting. వారు వారి భోజన సమయాల్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకొని మిగతా ఖాళీ సమయాన్ని ఉపవాసం అని చెప్తూ ఉంటారు. They know the time that they don't eat and they don't eat and they think that they are fasting. వారు ఏ సమయంలో తినడానికి ఇష్టపడరో ఆ సమయం ఏంటో వారికి తెలుసు కనుక వారు తిననటువంటి ఆ సమయాన్ని ఫాస్టింగ్ అని అంటూ ఉంటారు. That's not fasting. అది ఉపవాసం కాదండి. It's giving up your 3 meals a day, at least for a day. అంటే నీ యొక్క భోజనంలో కనీసం 3 పూట్ల ఆహారాన్ని వదులుకోవటం. Well, you can still drink water. మరి నీవు ఆహారాన్ని విడిచిపెట్టి మంచినీళ్ళు తాగవచ్చు. But you don't go and drink orange juice or some other fruit juice. అంతేగాని వెళ్ళి ఇక భోజనం మానేశాను కదా ఆరెంజ్ జ్యూసులు ఫ్రూట్ జ్యూసులు ఇవన్నీ తాగేస్తాను అనుకోవద్దు. Right, like they do sometimes in these fasting meetings. కొన్నిసార్లు ఈ ఫాస్టింగ్ మీటింగ్స్ లో ఇలాంటివి చేస్తూ ఉంటారు. They'll eat fruits, they'll drink fruit juice and buttermilk and all that. ఉపవాసం అని చెప్తారు కానీ మరి పొద్దున్నుండి ఫ్రూట్స్ తింటూ ఉంటారు, జ్యూసులు తాగుతుంటారు, బటర్ మిల్క్ కలుపుకొని తాగుతుంటారు. It's like their minds are on those things. When should I have this fruit juice next? ఇక వారు ఉపవాసం అంటే వారి దృష్టి అంతా ఇక నేను నెక్స్ట్ ఏం జ్యూస్ తాగాలి, నెక్స్ట్ మరి ఏ ఫ్రూట్ తాగాలి, దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. You just drink water to survive, that's all, and you keep going forward. నీ శరీరాన్ని అలా స్థిమితంగా ఉంచుకోవడానికి నీవు నీళ్లు తాగితే సరిపోతుంది. So that you don't get dehydrated. కనుక నీ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మంచి నీళ్లు తప్పకుండా నువ్వు తాగాలి. And then you try your best to spend time in prayer. ఆ తరువాత రెండవది ప్రాముఖ్యమైనది, చాలినంత సమయం దేవుని వాక్యముతోను దేవునితోను గడపాలి. You see that when you do it, you will experience an understanding of the scriptures and a freedom in prayer that you never had before. నీవు అలాగు చేయగలిగితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో, ప్రార్థనలో ఒక స్వాతంత్ర్యం కలిగి ఉండటంలో చాలా అద్భుతంగా ఉండగలవు. Now you see this. Today even doctors are saying fasting is very good. నేటి దినాల్లో వైద్యులు కూడా చెప్తూ ఉంటారు ఉపవాసము మన శరీరానికి చాలా మంచిది అని. But the Bible said it 2000 years ago. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎప్పటి నుంచో 2000 సంవత్సరాలు చెప్తూనే ఉన్నది. Even before anybody said you should fast. మరి మీరు ఉపవాసం ఉండాలి అని ఏ మనుషుడు చెప్పకముందే దేవుని వాక్యం చెప్తున్నది. Because God knows how important it is to keep your body in discipline. నీ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకోవడానికి ఉపవాసం ఎంత ప్రాముఖ్యమో దేవునికి తెలుసు గనుక ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. To discipline your body you must eat a balanced diet. నీ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకోవడానికి నీవు సమతుల్యంగా భుజించడం నేర్చుకోవాలి. And exercise. మరి సాధన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. You know, I'll tell you something. It sounds very strange that these words are coming out of the mouth of a preacher. మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇవి ప్రసంగికుడి నోటి నుండి వినటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ You ఉండవచ్చు. say, "Oh, preach to us the word of God. Why are you talking about all these things?" మాస్టర్ గారు ఈ విషయాలన్నీ మీరు ఎందుకు చెప్తున్నారు, వాక్యం చెప్పి వెళ్ళిపోండి అని మీరు అనుకోవచ్చు. Because it's easy to sit and listen to all those things because you don't have to do anything with those things. నీవు కేవలం కూర్చొని వింటూ చేయటానికి అవసరమైనటువంటి విషయాలు వినటం చాలా బాగానే ఉంటుంది. But when we talk about how to bring the body into discipline, you don't like it. ఆచరణాత్మకంగా చేస్తూ శరీరాన్ని లోబర్చుకునేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే అవి మనకి ఇష్టం ఉండదు. Look at Ecclesiastes chapter 6 and verse 7. Let me throw in a verse for you just to make you feel a little bit spiritual talking about these things. మరి ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీకు కొంచెం ఆత్మీయ వాతావరణం కలిగించడానికి ఈ విషయాలు చెప్పనండి. ప్రసంగి గ్రంథం Chapter 6 verse 7. 6వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. It says the appetite is not filled. Appetite is your desire for food is not fulfilled. అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. Your mouth craves for food but is never satisfied. నీ నోరు ఆహారం కొరకు ఎంతగానో ఆశపడుతుంది కానీ నీకు తృప్తి కలగదు. Sometimes the solutions are not all spiritual, brethren. కొన్నిసార్లు పరిష్కారాలన్నీ ఆత్మ సంబంధమైనవిగా ఉండవు. You have to
do some things practically in your life. కొన్ని విషయాలను ఆచరణాత్మకంగా నీ జీవితంలో నువ్వు చేయాల్సిందే. Our eating should be biblical. మనము తినటము కూడా దైవిక వాక్య సంబంధమైనదిగా ఉండాలి. How many of you believe that God has given in this book what we should eat and what we should not eat? మనం ఏమి తినాలో ఏమి తినకూడదో దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడని ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe that in this book God tells us what is healthy and what is not healthy? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆరోగ్యకరమైనటువంటిది ఏంటో ఆరోగ్యకరము కానిదేదో దేవుడు రాసి పెట్టాడని ఎంతమంది నమ్ముతున్నారు? So our eating should be biblical, మనము తినటం కూడా వాక్యానుసారంగా ఉండాలి, not unbiblical. వాక్యమునకు వ్యతిరేకంగా మన తిండి ఉండకూడదు. Christians think the Bible is a religious book. క్రైస్తవులు ఏమని ఆలోచిస్తారంటే పరిశుద్ధ గ్రంథం ఒక మత సంబంధమైనటువంటి పుస్తకం అనుకుంటారు. So you go there only to get some promises and things like that. కాబట్టి ఈ పుస్తకం దగ్గరికి కొంతమంది కేవలం వాగ్దానాలు తెచ్చుకోవడానికి ఈ పుస్తకం దగ్గరికి వస్తారు. This Bible gives you the framework you need to know anything on this earth. ఈ భూమి మీద నీ జీవనానికి నీ గమనానికి అవసరమైన ప్రతి విషయం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. That means if you have this framework, ఒకవేళ నీ ఒక ఫ్రేమ్ని సిద్ధపరచుకుంటే anything that fits within the framework is good, but that which doesn't fit is bad. ఆ ఫ్రేమ్ లో ఫిక్స్ అయ్యేదంతా కూడా మంచిగా ఉంటుంది, ఫిక్స్ అవ్వనిది అది అంత మంచిదిగా ఉండదు. The other day a young man was asking me some questions about science. ఒక రోజున మరి మొన్నటి దినాన ఒక యవనస్తుడు నాకు సైన్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు. Christians are brought up thinking the Bible has nothing to do with science. చాలా మంది క్రైస్తవులు ఏ విధమైనటువంటి విధానంలో పెరుగుతున్నారంటే పరిశుద్ధ గ్రంథానికి సైన్స్ తో సంబంధం ఏమీ లేదు అనుకుంటారు. It is more scientific than any scientific journal out there. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చాలా సైంటిఫికల్ గా ఉన్నటువంటి పుస్తకం ఇది. You talk about math, there is math in the Bible. మనము You talk about maths, మనం మ్యాథ్స్ గురించి మాట్లాడితే there is enough maths in the Bible. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా మ్యాథ్స్ కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. You talk about architecture, there is architecture in the Bible. మరి ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడితే అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. You take any discipline, it's there in the Bible. ఈ లోకంలో ఏ విషయాన్ని గురించి మాట్లాడినా వాటన్నిటికి సంబంధించిన విషయాలు బైబిల్లో ఉన్నాయి. Enough for you to get a basic understanding. ఒక ప్రాథమికమైనటువంటి అవగాహనలోనికి రావటానికి కావలసినవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. Once you know it, you can't go wrong on these subjects. ఈ వాక్యాన్ని నువ్వు నేర్చుకోగలిగితే ఆ సబ్జెక్ట్ లో నుండి నీవు తప్పుడు అవగాహనలోనికి వెళ్ళలేవు. Same thing with food and discipline. భోజనం విషయంలో క్రమశిక్షణ విషయంలో కూడా అదే. That's why we should ask God to give us wisdom. అందుకొరకే మనం దేవుని ప్రతిదినం అడగాలి, ప్రభువా నాకు జ్ఞానం దయచేయండి. So that we eat right. మరి సరిగా ఏమి తినాలో తినటానికి కావలసిన జ్ఞానం అడగాలి. And bring our body into discipline. శరీరాన్ని క్రమశిక్షణలోనికి తీసుకొని రావాలి. You see, our bodily discipline, our food, our fasting, our dieting, even our exercise, everything should be done prayerfully. మన శరీర సంబంధమైనటువంటి విషయంలో అంటే తిండి విషయంలో, త్రాగే విషయంలో, మరి ఎక్సర్సైజ్ చేసే విషయంలో అన్నీ కూడా దేవుని వాక్యానుసారంగా ఉండాలి. Because this body belongs to God, it's not yours. ఎందుకంటే ఈ దేహము నీకు చెందినటువంటిది కాదు, ఇది దేవునికి చెందినటువంటిది. Let God tell you how He wants to regulate your body. నీ శరీరాన్ని ఏ విధంగా క్రమశిక్షణలో ఉంచుకోవాలో దేవుడు నీతో చెప్పనివ్వండి. The Bible says, mortify therefore the deeds of your flesh. కనుక నీ శరీర కోరికలను ఈ విధంగా కలిగి ఉండాలని దేవుని వాక్యం అంటున్నది. Look at Colossians 3 verse 5. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. How do you do it? ఏ విధంగా చేయగలం ఇది? By bringing your body into subjection. నీ శరీరాన్ని క్రమశిక్షణలోనికి తేవటం ద్వారా ఇది చేయగలం. You see, our ultimate goal is not just for us to enjoy good health. మన యొక్క లక్ష్యం ఏంటంటే కేవలం ఒక మంచి ఆరోగ్యాన్ని అనుభవించడమే కాదు, but to be pleasing to God. దేవునికి ఇష్టానుసారంగా జీవించటం. And to be useful to God. దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉండటం. Many Christians are not useful to God because they are unhealthy. చాలా మంది క్రైస్తవులు అనారోగ్యంతో ఉన్న కారణాన్ని బట్టి దేవునికి ప్రయోజనకరంగా లేరు.
I'm not saying God cannot use you if you're unhealthy. నీవు అనారోగ్యంతో ఉంటే దేవుడు వాడుకోడు అని నేను చెప్పట్లేదు కానీ Sometimes He can use you on your deathbed. నీ మరణ పడక మీద కూడా కొన్నిసార్లు దేవుడు నిన్ను వాడుకుంటాడు. But if He can use you on your deathbed, అయితే ఆయన నిన్ను మరణ పడక మీదే వాడుకోగలిగితే how much more can He use you if you're నీవు healthy? ఆరోగ్యంగా ఉండగలిగితే దేవుడు నిన్ను ఎంత ఎక్కువగా వాడుకుంటాడు. It's sad to see that Christians are very unhealthy sometimes. కొన్నిసార్లు క్రైస్తవుల జీవితాలను చూస్తే వారు చాలా అనారోగ్యంతో ఉంటూ ఉంటారు. They're very unhealthy and they are struggling and suffering because of disease. వారు ఆరోగ్యంగా ఉండకుండా అనేక విధములైనటువంటి బలహీనతల చేత బాధపడుతూ ఉంటారు. And they ask everybody to pray. అందరూ వారి కొరకు ప్రార్థించాలని కోరుకుంటారు. Whenever you meet them, they'll say, brother, please pray for my health, my health. ఎప్పుడు ప్రార్థించే వారిని కలిసిన ఇదిగో నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి What అడుగుతుంటారు. is the point in praying for your health నీ ఆరోగ్యం గురించి ప్రార్థించటంలో విశేషం ఏమున్నది? when you are abusing your body, నీ శరీరాన్ని నువ్వు పాడు చేస్తూ ఉన్నప్పుడు, when you're not giving it to God as a living నీ sacrifice, శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించకుండా, when you're not pleasing God with your నీవు body, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించకుండా, when you're not doing anything to take care of your body, నీ శరీరాన్ని పట్టించుకోవడానికి నువ్వే పని చేయకుండా please pray for me, you say. నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి అని చెప్పడంలో అర్థం ఏముంది? Christians run to healing meetings. క్రైస్తవులు స్వస్థత కూడికలు కావాలని కోరుకుంటారు. They run and say, they hope and they pray, Lord, heal me. స్వస్థత కూడికలకు పరిగెట్టి ప్రార్థించి ప్రభువా నన్ను స్వస్థపరచమని వేడుకుంటారు అక్కడ. But when nothing happens, they become disappointed, discouraged and bitter. వారు అనుకున్నటువంటి అద్భుతం స్వస్థత రాకపోతే కృంగిపోతారు, బలహీనపడిపోతారు. They think, I don't have faith. నాకు విశ్వాసం లేదేమో అనుకుంటారు. No, it's not that you don't have faith. నీకు విశ్వాసం లేదని కాదండి, You don't have discipline. నీకు క్రమశిక్షణ లేదు కాబట్టి, You don't bring your body into నీ subjection. శరీరాన్ని లోబర్చుకోవట్లేదు కాబట్టి, You neglect your body. నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు You కాబట్టి, abuse your body. నీ శరీరాన్ని నువ్వు గాయపరుస్తున్నావు. You think everything is only spiritual. అంతా ఆత్మీయతే అని నువ్వు అనుకుంటున్నావు. Not all solutions are spiritual. అన్ని పరిష్కారాలు ఆత్మ సంబంధమైనవి కాదండి. There are things you must do. నీ శరీరంతో నువ్వు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. And if you don't do those things, వాటిని నువ్వు చెయ్యకపోతే you cannot expect God to do anything sometimes. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయాలని నువ్వు ఆశించడానికి వీల్లేదు. Paul himself said, if I preach to others and become a castaway, it's going to be horrible. నేను ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుడనైపోతే దాని వలన ప్రయోజనం ఏంటి? That's why I'll bring my body into subjection. అందుకే నా శరీరాన్ని నలుగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను. I'm going to bring it into subjection. మన శరీరాలను మనం లోబర్చుకోవాలి. If you listen to the flesh all the time, నీవెల్లప్పుడు నీ శరీరం చెప్పిందే వింటే you can never be a spiritual Christian. నీవు ఆత్మ సంబంధమైన క్రైస్తవుడిగా ఉండలేవు. Have you heard of something called a carnal Christian in the Bible? శరీర సంబంధమైనటువంటి వ్యక్తిని గురించి బైబిల్లో మీరు ఎప్పుడైనా విన్నారా? A born again Christian can be a carnal Christian. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు శరీర సంబంధమైన వ్యక్తిగా మారేటువంటి అవకాశం ఉంది. Always listening to the body. ఎల్లప్పుడు శరీరం చెప్పేదల్లా వింటూ పోవటం. Always going to extremes with the body. ఎల్లప్పుడు కూడా శరీరంతో అతిగా చేస్తూ ఉండటం. A carnal Christian cannot serve God. శరీర సంబంధమైనటువంటి క్రైస్తవుడు దేవుని సేవ చేయలేడు. You're almost run out of time. I want to just quickly show you a few verses before I close. సమయం అయిపోయింది కనుక ముగింపులో కొన్ని వచనాలు చూపించాలని నేను ఆశపడుతున్నాను. Look at 1 Corinthians chapter 3 and verse 1. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం దయచేసి చూడండి. మొదటి కొరింథీ 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. Look at Romans chapter 8 and verse 7. రోమా పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చదువుదాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనదు, ఏమాత్రమును లోబడనేరదు. There is a war going on. ఒక పోరాటం జరుగుతున్నది. The war is between your soul or your spirit and your flesh. నీ ఆత్మకు నీ శరీరానికి మధ్య పోరాటం జరుగుతున్నది. The war is for your soul. నీ ప్రాణమునకు పోరాటం. The body is trying to control you, the spirit is trying to control you. నీ శరీరము నిన్ను
కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, నీ ఆత్మ నిన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. This is spiritual warfare. ఇదే ఆత్మ సంబంధమైన పోరాటం. If you listen to the flesh, you become a carnal Christian. నీవు శరీరం చెప్పింది దానికి లోబడితే నీవు శరీర సంబంధమైన వ్యక్తి If అవుతావు. you listen to the spirit, you become a spiritual Christian. ఆత్మ చెప్పిన దానికి లోబడితే ఆత్మ సంబంధమైన వ్యక్తి అవుతావు. If you walk after the flesh, you shall die. నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటే నువ్వు మరణమునకు అప్పగించబడతావు. Brethren, I'll tell you something. If you keep on listening to your body, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెప్పుడు నీ శరీరం చెప్పిందే వింటూ వెళ్తే you become such a horrible slave to it. నీవు దానికి ఎంత భయంకరమైన బానిసవైపోతావు తెలుసా? It binds you so strongly. నిన్ను చాలా మరి బలవంతంగా నిన్ను బంధించి వేస్తుంది. You think, no, when I need it, I can use my willpower and get out of this. నేను అనుకున్నప్పుడు దానిలోంచి బయటికి వచ్చి నేను జయిస్తాను నీవు అనుకుంటావు కానీ నువ్వు చేయలేవు. Just like Samson, remember? సంసోను వలె Every time the Philistines attacked, he got up and he freed himself. ఫిలిస్తీయులు వచ్చినప్పుడల్లా ఆయన తన కట్లు విప్పుకొని వారిని ఎదిరించేసేటువంటి వాడు. But when he lost his strength, కానీ ఎప్పుడైతే బలాన్ని పోగొట్టుకున్నాడు, he thought, I'll do the same thing once again. ఎప్పట్లాగానే నేను ఆ కట్లు విడజిమ్ముకుందని అనుకున్నాడు. But he had no strength to do so. కానీ అలా చేయటానికి తన శరీరంలో బలం లేదు. The body will take you to a stage where you will have no strength against it. నీ శరీరంలో ఇక ఏమాత్రం బలము లేనంత స్థితిలోనికి నీ శరీరం నిన్ను తీసుకుని వెళ్తుంది. You know you have to do this to take care of your body, but you won't be నీ able to. శరీరాన్ని పట్టించుకునే విషయంలో నీవు ఈ పని తప్పకుండా చేయాలి అని నీకు తెలుసు కానీ నువ్వు దాన్ని చేయకుండా నిర్లక్ష్యం చేస్తావు. Right? You see sometimes some Christians, maybe they're diabetic. కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు మరి డయాబెటిక్ తో అంటే షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. And they crave to eat sweets. వారు స్వీట్స్ తినడానికి చాలా ఆశపడుతూ ఉంటారు. And the diabetes is high. వారి యొక్క షుగర్ చాలా మరి హై లెవెల్లో ఉంటున్నది. But they still cannot stop themselves from eating those sweets. అయినప్పటికీ ఆ స్వీట్ తినాలన్నటువంటి కోరిక నుండి తమను తాము ఆపుకోలేరు. They go ahead and indulge and say, it's okay, I'll take a tablet tomorrow. నేను వెళ్ళి తినేస్తాను, రేపు పొద్దున ఒక టాబ్లెట్ వేసేసుకుంటాను. They don't know, they just keep degenerating. వారి యొక్క ఆరోగ్యాన్ని ఎంత బలహీనపరుచుకుంటున్నారో వారికి అర్థం కావట్లేదు. You know why they cannot say no? ఎందుకు నో అని చెప్పలేకపోతున్నారో తెలుసా? They have never disciplined themselves to say no. ఎందుకంటే తమను తాము నో అని చెప్పటానికి తమ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోలేదు. So that now even in dire straits they cannot say no. ఇప్పుడు చాలా భయంకరమైన స్థితిలో కూడా వాటికి నో అని చెప్పనటువంటి స్టేజ్కి వచ్చారు. Paul said, I keep my body under and I bring it into subjection. నా శరీరమును నలుగగొట్టి దాన్ని నేను లోబర్చుకొనుచున్నానని పౌలు అంటున్నాడు. Because if I don't do that, ఒకవేళ నేను అలా చేయకపోతే I dishonor Jesus Christ who gave his body on the cross for my sins. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శరీరాన్ని నా కొరకు అప్పగించినటువంటి ఆ ప్రభుని నేను అగౌరవపరిచినట్లు అవుతుంది. That's why we are called to give our bodies as living sacrifices. అందుకొరకే మన దేహమును దేవునికి సజీవ యాగముగా అర్పించడానికి మనం పిలువబడ్డాం. Let us look to the Lord in prayer. ప్రార్థన చేద్దాం.